హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఆప్షన్ ట్రేడింగ్ కోర్స్ కోసం నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు. కానీ పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఆప్షన్ ట్రేడింగ్ని ఒక థియరీ లాగా చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్గా చూపిస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది అని. అందుకే ప్రాక్టికల్గా మీకు ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అర్థం అవ్వడం కోసం నా ట్రేడ్స్ కొన్నిటిని మీకు షేర్ చేయబోతున్నాను. సో మనకి ఏప్రిల్ 12th రోజున టీసీఎస్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. సో చాలామంది నేక్డ్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేస్తూ ఉంటారు. కానీ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ అనేది పెరుగుతుందా లేకపోతే పడుతుందా అనేది అనాలిసిస్ చేసుకోవాలి. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటి? టెక్నికల్ అనాలిసిస్. సో పొజిషనల్ ట్రేడ్స్లో ఏదైనా ఒక 2 to 3 డేస్లో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది లేదా ఒక స్టాక్ ఎలా మూవ్ అవుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉండే చార్ట్ వచ్చేసి 1 hour చార్ట్. సో 1 hour టైం ఫ్రేమ్లో నేను టీసీఎస్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ కనపడుతుంది. సో ఆ ప్యాటర్న్ని నేను మీకు ఐడెంటిఫై చేసి చూపిస్తే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది, అండ్ నెక్స్ట్ ఇలా ఇంకొక షోల్డర్ ఫామ్ అయింది. సో కంప్లీట్గా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి పెరుగుతూ ఉంది కాబట్టి ఈజీగా పైకి వెళ్తుంది అని అనుకుంటున్నాను. అండ్ పైకి వెళ్తున్నప్పుడు టార్గెట్ ఎక్కడి దాకా ఉండొచ్చు అంటే యూజువల్గా ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత టార్గెట్ ఉంటుంది. సో నేను దీన్ని టార్గెట్ని కనుక మార్క్ చేసుకుంటే సమ్వేర్ నియర్ 3340 దాకా ఉంది. బట్ కొంచెం సేఫ్ సైడ్ కోసం నేను ఏమనుకుంటానంటే టార్గెట్ వచ్చేసి 3330 దగ్గర పెట్టుకుంటా అనమాట. సో ఇలా నేను నా టార్గెట్ని మార్క్ చేసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇలాంటప్పుడు మనం స్టాప్ లాస్ కోసం ఏం చేయొచ్చు అంటే ఒక ట్రెండ్ లైన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ యొక్క బాటమ్ కింద కనుక క్లోజ్ అయింది అంటే మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో స్టాప్ లాస్ని కూడా నేను మార్క్ చేసుకుంటే సమ్వేర్ ఇక్కడ 3230 దగ్గర మార్క్ చేసుకోవచ్చు. సో ఈ 100 పాయింట్స్ రీజియన్లోనే మోస్ట్లీ టీసీఎస్ అనేది మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నేను బై చేస్తుంటే నా స్టాప్ లాస్ ఒక 20 పాయింట్సే ఉంది, బట్ టార్గెట్ దాదాపుగా 70-80 పాయింట్స్ ఉంది. సో ఇలాగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే టెక్నికల్గా ఇది అప్ సైడ్ కనపడుతూ ఉంది కాబట్టి. సో ఒకవేళ నేను ఈ ప్రైస్ లెవెల్లో ఎంటర్ అయ్యాను అని అంటే నా స్టాప్ లాస్ వచ్చేసి 1% కనపడుతుంది, వేరే టార్గెట్ వచ్చేసి 2% కనపడుతుంది. 1:2 రిస్క్ రివార్డ్ కాబట్టి మంచి ట్రేడ్ అనే అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీంట్లో నేను ఎలా ఎంటర్ అవ్వబోతున్నాను, ఎలా ట్రేడ్ చేయబోతున్నాను. సో ఇలా టెక్నికల్గా ఈ స్టాక్ పెరగబోతుంది అని నాకు తెలిసిన తర్వాత నేను 2 స్ట్రాటజీస్ అప్లై చేశాను. అందులో ఒక అకౌంట్లో నేను ఏం చేశాను అని అంటే కవర్డ్ కాల్ని యూజ్ చేశాను, వేరాజ్ ఇంకొక అకౌంట్లో నేను బుల్ కాల్ స్ప్రెడ్ని యూజ్ చేశాను అనమాట. సో ఈ 2 స్ట్రాటజీస్లో మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ టీసీఎస్ గనక పెరుగుతుంది అని అనుకుంటే మనం సింపుల్గా దాని యొక్క ఫ్యూచర్స్ బై చేసుకోవచ్చు. సో దీని యొక్క ఫ్యూచర్స్ కనుక నేను బై చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ సింపుల్గా యాడ్ పొజిషన్ చేస్తే ఆప్షన్ డిఫైన్ ఎడ్జ్లో నాకు టీసీఎస్ యొక్క ఫ్యూచర్ బై చేస్తే ఒకవేళ పెరుగుతుందంటే ప్రాఫిట్ ఇలా పెరుగుతూ వెళ్తుంది, ఒకవేళ పడితే ఇంట్లో కంటిన్యూస్గా లాస్ వస్తూ ఉంటుంది. అందుకోసమే నేను అలాంటి రిస్క్ తీసుకోకుండా నేనేమనుకున్నాను అని అంటే ఒక కాల్ సెల్ చేస్తే ఇది హెడ్జ్ అవుతుంది కదా అని అనుకున్నాను. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టీసీఎస్ యొక్క ఆప్షన్లోనే ఎయిదర్ ఎట్ ది మనీ కానీ ఇన్ ది మనీ కానీ కాల్ సెల్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇన్ ది మనీ కాల్ అంటే 3200 కాల్ని నేను ఇక్కడ సెల్ చేయడం జరిగింది. సో ఇలా నేను యాడ్ పొజిషన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఫ్యూచర్ని బై చేసుకొని కాల్ని సెల్ చేసుకోవడం ద్వారా నా మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది లిమిట్ అయిపోయింది. యాక్చువల్గా 6900 రూపీసే మ్యాక్సిమం ప్రాఫిట్, కానీ మ్యాక్సిమం లాస్ ఎంతైనా రావచ్చు. కానీ యాక్చువల్గా టీసీఎస్ ఇంత పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్ట్రాటజీలో ఒకవేళ రేపటి రోజున హెవీగా పడితే అన్లిమిటెడ్ రిస్క్ కనపడుతుంది. సో ఎనీహౌ ఈ స్ట్రాటజీలో నేను స్టాప్ లాస్ కూడా ఫాలో అవుతున్నాను. ఒకవేళ 3230 కిందకు వచ్చింది అని అంటే స్టాప్ లాస్ ఎలాగో బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతాను కదా. ఒకవేళ 3230 దాకా వస్తే నా లాస్ వచ్చేసి 1900 రూపీస్, అంటే దాదాపుగా 2000 రూపీస్ లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాను. లేదా ఈ స్టాక్ నేను అనుకున్నట్టుగా 3330 దాకా కనుక వెళ్ళింది అని అంటే అగైన్ నాకు ఒక 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎయిదర్ నేను 2000 రూపీస్ ప్రాఫిట్ కానీ లేదా 2000 రూపీస్ లాస్కి కానీ ఈ ట్రేడ్లో నేను రెడీగా ఉన్నాను. రేపటి రోజున ఒకవేళ టైం డికే ఎక్కువ యాక్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు 2500 3000 దాకా కూడా నాకు ప్రాఫిట్ రావచ్చు. అయితే ఈ స్ట్రాటజీలో ఒకవేళ పడిపోతే అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఈ స్ట్రాటజీని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. మరి అలాంటి వాళ్ళ కోసం మనం ఇంకొక డిఫరెంట్ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు, అదే బుల్ కాల్ స్ప్రెడ్. దీంట్లో లిమిటెడ్ లాస్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం
లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. సో దీనికోసం నేనేం చేశాను అంటే 3200 కాల్ ఆప్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బై చేస్తున్నాను. అండ్ అలాగే నేనేం చేస్తున్నాను అని అంటే 3300 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను సెల్ చేస్తున్నాను. ఎందుకంటే నా టైం డికేని తగ్గించుకోవడం కోసం. రేపటి రోజున స్టాక్ ఇక్కడే ఉందనుకోండి, నాకు టైం డికేలో చాలా నష్టపోతాను. అలా నష్టపోకుండా ఉండడం కోసం 3300 యొక్క కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే నాకు వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్ 7000 అండ్ మ్యాక్సిమం లాస్ 10,000 దగ్గర అక్కడ లిమిట్ అయిపోతుంది. బట్ 10,000కి వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ స్టాప్ లాస్ ఉంది కదా మనకి 3230 దాకా కనుక వెళ్తే లాస్ వచ్చేసి మీకు అక్కడ బ్లూ కలర్ మార్క్లో కనపడుతుంది, 1600 రూపీస్ లాస్ కనపడుతుంది. వేరాస్ స్టాక్ కనుక 3330 దాకా కనుక వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు 2500 రూపీస్ ప్రాఫిట్ కనపడుతుంది. సో ఎయిదర్ మీకు 1600 రూపాయల లాస్ కానీ 2500 ప్రాఫిట్ కానీ మనం తీసుకుంటాం. సో ఒక్క లాట్తో చేస్తే మనకి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను టీసీఎస్ నుంచి 2 లాట్స్తో నేను ట్రేడ్ చేశాను కదా, ఒకటేమో కవర్డ్ కాల్ చేశాను, ఒకటి బుల్ కాల్ స్ప్రెడ్ చేశాను. ఈ రెండింటి నుంచి కూడా ఈ కమింగ్ 2 డేస్లో ఒక 5000 రూపీస్ వస్తాయి అన్నది నా ఎక్స్పెక్టేషన్. అయితే దీనికి కావాల్సిన క్యాపిటల్ కూడా యాక్చువల్గా చాలా తక్కువే. బుల్ కాల్ స్ప్రెడ్ చేయాలంటే నాకు సింపుల్గా ఒక 20,000 ఇక్కడ చూపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా మనం జీరోదా కానీ లేదా వేరే ఏదైనా డీమ్యాట్ అకౌంట్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు 25,000 వరకు మాత్రం అడుగుతుంది. సో జస్ట్ 25,000 రూపీస్తో మనం 2500 కనుక ఎర్న్ చేయగలిగితే అది 10% రిటర్న్స్ అవుతుంది కదా. సో ఆబ్వియస్గా జస్ట్ 2 నుంచి 3 రోజుల హోల్డింగ్ పీరియడ్తో 2500 ప్రాఫిట్ అంటే 10% రిటర్న్ కోసం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి హెవీ రిటర్న్స్ అనే అనుకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. బట్ ఎనీహౌ నేను టెక్నికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్తో ఇది పెరగడానికే ఎక్కువ ప్రాబబిలిటీ కనపడుతుంది. ఒకవేళ లాస్ వచ్చిందంటే నేను 1500 to 2000 రూపీస్ లాస్ తీసుకుంటాను, ప్రాఫిట్ వస్తే 2000 నుంచి 2500 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటాను. సో ఇలాగా నేను డిఫరెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ట్రేడ్స్ని మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో హోప్ ఈ వీడియో ద్వారా టీసీఎస్ ఎలా పెరుగుతుంది, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అనేది సింపుల్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకుందాం. ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి స్ట్రాటజీ వేస్తే బెటర్ అనేది కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయడం అండ్ అలాగే తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.